హలో హాయ్ అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు ఈశ్వర్ అనమాట. నేను కువైట్ లో ఒక స్వీట్ బేకర్ అనే కంపెనీలో పనిచేసుకుంటూ ఉంటాను. నా డ్యూటీ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 3 గంటలకి ఎక్కితే తెల్లవారుజామున 3 గంటలకు అయిపోతుంది. అంటే ఒక రోజుకి 12 గంటలు డ్యూటీ. ఒక రోజు కూడా సెలవు నెలలో ఒక రోజు కూడా సెలవు లేకుండా ప్రతిరోజు 12 గంటలు డ్యూటీ చేయాలి. కార్ కంపెనీదే, పెట్రోల్ కంపెనీదే. మనకు మంత్లీ శాలరీ ఇంతనే ఇస్తాడు. మొత్తానికి ఈ వీడియో ఏంటంటే, నేను చేసే కంపెనీలో స్వీట్ బేకరీలో రోజుకి వచ్చేసి ఎంత ఫుడ్ వేస్ట్ అవుతున్నాయి, ఎంత స్వీట్ బేకరీ కేక్స్ వేస్ట్ అయిపోతున్నాయో నేను వీడియోలు మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి, మనల్ని కూడా సపోర్ట్ చేయండి. సో ముందుగా వీడియో లేకపోతే చూడండి. నా డ్యూటీ టైమింగ్ అయిపోయింది అనమాట. నేను ఫింగర్ వేయడానికి స్వీట్ బేకర్ అని కిందికి వచ్చాను. చూడండి, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇయే అన్నమాట. ఫుడ్ అంతా మొత్తం వేస్ట్ అయిపోయినట్టు. చూడండి, ఇది వచ్చేసేసి ఒక వస్తువు వచ్చేసేసి మినిమము ఒక 4 kg నుంచి 5 kg వరకు ఉంటుంది. 5 kg వేసుకోండి, అంటే 5 దినాలన్నమాట. అంటే మన ఇండియా మనీలో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఒక దినార్ వచ్చేసేసి 287 రూపీస్ ఉన్నదన్నమాట. మీరు ఎంత వస్తుందో కన్వర్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి, తెలియజేయండి. ఇదైతే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసేసి రవ్వ కేక్ అనమాట. లోపల తేనె వేసి మొత్తం కొబ్బరి వీటితో చేస్తారనమాట. రవ్వ కూడా వేస్తారనమాట. చాలా బాగుంటుంది. తిని చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది. అయితే ఇది వచ్చేసేసి మీకు చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయా, నోరు ఊరుతుందా? చాలా బాగుంటుంది. ఇది చూస్తుంటే మనకు సాంగ్స్ గుర్తుకొస్తుంది. రోస్ 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 రోజా పువ్వా 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 నువ్వా అన్నట్టుగా గుర్తుకొస్తుంది. రోజా పువ్వు షేప్ లో తయారు చేసినారు. దీని లోపల అయితే క్రీమ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా తిన్నాను. వీటిని చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఉన్నాయిరా, అదృష్టం రా నీకు అనిపిస్తుంది కదా. సో మనకు కూడా అంతేనండి, కొత్తగా చూసేవాళ్ళు అంటే అనిపిస్తుంది. కళ్ళ ముందు నిన్నటి కావాలనిపిస్తుంది. అది తినక తిన్నాములే, ఇంకేం తిన్నామని అనిపిస్తుంది. సో అంతే కదా లైఫ్. సో ఇప్పుడు మీరు చూస్తున్న రకరకాల కేకులు చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకు ఈ విధంగా రకరకాల కేకులు ఎందుకు వేస్ట్ అవుతున్నాయంటే, వీటిని ప్రిపేర్ చేసే ముందరగా వీటికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఆ ఎక్స్పైరీ డేట్ గడువు దగ్గర పడినప్పుడు ఇంకా సేల్ కాకుంటే కోవిడ్ వాళ్ళు అసలు తగలరు అనమాట. వాళ్ళకి ఎప్పుడు లగ్జరీ లైఫ్, ఫ్రెష్ ఐటమ్స్ కావాలి. ఏ రోజైతే తయారు చేసినారో ఆ రోజు ఐటమ్సే కావాలి. అసలు ఎందుకు తగలరు అనమాట. ఎందుకంటే లగ్జరీ లైఫ్ కదా వాళ్ళది. సో ఈ విధంగా ఎక్స్పైరీ డేట్ ఒక రోజు గడువు ఉన్నా కానీ తగలనమాట. సో ఈ విధంగా వేస్ట్ అయిన ఫుడ్ ని వాళ్ళకి ఏమన్నా కోవిడ్ ఎడారిలో గొర్రెలు కానీ ఒంటెలు కానీ ఉంటే అక్కడికి సప్లై చేస్తారనమాట. ఎందుకంటే అవి తింటాయి బాగా. సో నా డ్యూటీ టైమింగ్ అయిపోయింది అనమాట. ఫింగర్ వేయడానికి ఎందుకు వచ్చాను. ఇప్పుడైతే టైమింగ్ వచ్చేసేసి 3:07 అనమాట ఉదయము. నా డ్యూటీ టైమింగ్ అయిపోయింది. ఫింగర్ వేషన్ యాక్సెప్ట్ చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ